చూడండి ఫ్రెండ్స్, మనం సాధారణంగా ట్రైన్ రాబరీ సినిమాలు అనగానే జేమ్స్ బాండ్ లేదా టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమాలు ఇటువంటి రాబరీల గురించి చూస్తాం. కానీ నిజ జీవితంలో కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగింది. అది కూడా హాలీవుడ్ రేంజ్లోనే జరిగింది. ప్రజెంట్ దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1963 ఆగస్టు 8న గ్లాస్గో నుండి లండన్కు రాత్రి సమయంలో ఓ రైలు నడిచింది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఓ ముఠా ఆ రైలుపై దాడి చేసింది. దాంట్లో తరలిస్తున్న భారీ నగదు మొత్తం అంతా కొల్లగొట్టారు. 60 సంవత్సరాలు పూర్తి అయిన బ్రిటన్ ప్రజల్లో ఈ దొంగతనం జ్ఞాపకం మాత్రం మెదులుతూనే ఉంటుంది. ఈ చోరీని ద గ్రేట్ ట్రైన్ రాబరీ అని పిలుస్తారు. దీనిపై చాలా సినిమాలు, డ్రామాలు కూడా వచ్చాయి. అయితే దొంగతనం ఎలా జరిగింది, ఇంతకీ దొంగలు దొరికారా లేదా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ దోపిడీని మొత్తం 16 మంది కలిసి చేశారు. ఈ 16 మంది ఎటువంటి మారణాయుధాలను కూడా ఉపయోగించలేదు. కేవలం ఒక ఇనుప రాడ్ను మాత్రమే ఉపయోగించారు. అది కూడా కదులుతున్న రైలులో ఎటువంటి మారణాయుధాలు ఉపయోగించకుండా దాదాపు 120 డబ్బు సంచులను దోచుకెళ్లడం అంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. ధైర్యంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇటువంటి దొంగతనం చేయాలంటే భయం ఉండకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా జీవితాంతం జైలులో గడపవలసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ దొంగల ముఠాకు నాయకుడు బ్రూస్ రెనాల్డ్స్. అతడికి ఒక రైల్వే ఉద్యోగి నుంచి సమాచారం అందింది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ సమాచారం ఇచ్చినది ఎవరనేది ఇప్పటికీ తెలియదు. రైల్వే అధికారి ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్రూస్ దోపిడీకి పథకం వేశాడు. ఈ రైలులో ఎంత డబ్బు తరలిస్తున్నారు, అక్కడ భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది అనేది, ఆ ట్రైన్లో ఏ విధంగా భద్రతా సిబ్బంది ఉంటుందో తెలిసిన ఎవరో ఒకరు బ్రూస్ ముఠాకు సమాచారం అందించారు. ఈ దోపిడీకి ప్లాన్ చేయడానికి ఈ ముఠాకు కొన్ని నెలల సమయం పట్టింది. ఈ ముఠాలో ముఖ్యమైన వారు బ్రూస్ రెనాల్డ్స్, గోర్డాన్ గూడీ, ఓస్టర్ ఎడ్వర్డ్స్, చార్లీ విల్సన్లు ముఖ్యులు. వీరు నేరస్తులే అయినప్పటికీ కదులుతున్న రైలు నుంచి దోచుకున్న అనుభవం వారికి లేదు. అందుకే వారు లండన్లోనే మరో గ్యాంగ్ సహాయం తీసుకున్నారు. ఈ గ్యాంగ్ వారికి రైలును దోచుకోవడంలో వారికి అనుభవం ఉంది. వీరిలో ముఖ్యమైన వారు టామీ విస్బే, బాబ్ వెల్చ్, జిమ్ హస్సీలు. ఆ తర్వాత మరికొంతమంది కలిసి మొత్తం 16 మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. దొంగలు రైల్వే సిగ్నల్స్ను చాకచక్యంగా మార్చి రైలును బకింగ్హామ్ సమీపంలో ఆగేలా చేశారు. ఈ దొంగల వద్ద ఎటువంటి మారణాయుధాలు లేవు. కేవలం ఒక ఇనుపరాడు మాత్రమే తీసుకెళ్లారు. గ్లాస్గో నుంచి లండన్ వెళ్లే ఈ రైలును రోలింగ్ పోస్ట్ ఆఫీస్ అని పిలుస్తారు. ఈ రైలు పోస్ట్ ఆఫీస్ లాగా. దీని ద్వారా ఉత్తరాలు, పార్సిళ్లు, మనీ ఆర్డర్స్, నగదు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తారు. ఈ రైలులో 72 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా రైలు నడుస్తుండగానే మార్గ మధ్యలో స్టేషన్ల నుంచి ఉత్తరాల కవర్లు, ఇతర సంచులను తీసుకుంటారు. రైలు మాత్రం ఆగేది కాదు. రైలు కోచ్ల బయట పెద్ద పెద్ద కుక్కేలు ఉండేవి. వాటిపై బస్సాలు వేలాడదీసేవారు. వాటిని సిబ్బంది తీసుకునేవారు. రైలులో మొత్తం కోచ్లు 12 గలవు. ఇంజన్ పక్కన ఉన్న కంపార్ట్మెంట్లోనే భారీ మొత్తంలో డబ్బు ఉంది. సాధారణంగా ఈ రైలు 30 లక్షల పౌండ్లు తీసుకెళ్తుంది. కానీ 1963 ఆగస్టు 7కి ముందు రోజు బ్యాంకుకి సెలవు కావడంతో 26 లక్షల పౌండ్లు మాత్రమే తరలించారు. ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ప్రధాన సిగ్నల్ లైన్లోకి గ్రీన్ సిగ్నల్ను దొంగలు కప్పివేసి వాటి స్థానంలో మరొక బ్యాటరీతో పనిచేసే రెడ్ లైట్ను వేశారు. రైలు డ్రైవర్ జాక్ మిల్లర్ రైలును ఆపాడు. ఆయన రైలు దిగి పక్కన ఉన్న టెలిఫోన్ల నుంచి స్టేషన్కి కాల్ చేయడానికి వెళ్ళాడు. అయితే ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఎవరో ఫోన్ లైన్ కట్ చేశారు. డ్రైవర్ తిరిగి వచ్చేలాగా దొంగలు ఇంజిన్ క్యాబిన్లోకి ప్రవేశించారు. డ్రైవర్ వారిని ఆపడానికి ప్రయత్నించగా దొంగలలో ఒకడు డ్రైవర్ తలపై ఐరన్ రాడ్తో కొట్టాడు. వీరి ప్లాన్ చూడండి ఏ విధంగా ఉందంటే, ఇంజన్ డబ్బు ఉన్న మొదటి కోచ్ను రైలు నుంచి వేరు చేసి అక్కడికి 800 మీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జ్ వరకు తీసుకెళ్లాలని వారు ప్లాన్ వేశారు. రైలు నడపడానికి ఒక రిటైర్డ్ రైల్ డ్రైవర్ను కూడా తీసుకొచ్చారు దొంగలు. అయితే ఈ కొత్త తరహా రైలు నడపడానికి ఆయనకు తెలియదు. దీంతో దొంగలు దెబ్బతిన్న డ్రైవర్ జాక్ మిల్లర్ను బెదిరించారు. బ్రిడ్జి వద్దకు రైలును తీసుకెళ్లాలని వారు బెదిరించారు. తర్వాత డబ్బుల సంచుల వద్దకు వెళ్లారు. మొదటి పెట్టెలో 128 బస్తాల్లో ఉన్న డబ్బులు ఉన్నాయి. 120 బస్తాలను తీసి దొంగలంతా వంతెన కింద ఉన్న తమ ట్రక్కుల్లోకి ఎక్కించారు. దాడి చేసిన 30 నిమిషాల్లో దొంగలు పరారయ్యారు, మొత్తం డబ్బులతో సహా.
అంతేకాకుండా ఆ ట్రైన్లో వాళ్ళకు అర్థం కాకుండా ఉండేందుకు 2 వ్యతిరేక దిశలో నకిలీ నెంబర్ ప్లేట్స్ను తగిలించుకొని మరో 2 ట్రక్కులను పంపారు. డబ్బులు కూడిన బస్తాలను వారి కారులోకి ఎక్కించిన తర్వాత దొంగలు ఒక చిన్న రహదారిలో చాలా వేగంగా వెళ్ళిపోయారు. ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా సమాచారం అందితే అనే అనుమానంతో పోలీసులు రేడియోను వింటూ వెళ్లారు. దొంగలు తెల్లవారుజామున 4:30 గంటలకు ఫామ్ హౌస్ చేరుకున్నారు. అక్కడ వారు తలదాచుకున్నారు. అదే 4:30 గంటలకు చోరీ జరిగిన విషయం పోలీసులకు తెలిసింది. దోపిడీకి గురైన రైలులోని సిబ్బందిలో ఒకరు అందులో ఎక్కి తర్వాత స్టేషన్లో దిగాడు. అనంతరం పోలీసులకు అతను సమాచారం అందించాడు. ఒక దోపిడీ జరిగింది, మీరు నమ్మరని నాకు తెలుసు, రైలునే దోపిడీ చేశారు అని పోలీసు రేడియోలో వినపడింది. దొంగలంతా ఫామ్ హౌస్ చేరుకున్న తర్వాత ఆ ఘటనా స్థలానికి ఆ ఫామ్ హౌస్కి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఫామ్ హౌస్కి చేరుకున్న తర్వాత డబ్బులు పంచుకున్నారు దొంగలు. ఇదే సమయంలో పోలీసులు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రేడియో ద్వారా దొంగలు తెలుసుకున్నారు. పోలీసులు గ్రూప్స్గా డివైడ్ అయ్యి వెతకడం మొదలుపెట్టారు. దొంగలు కొన్ని రోజులు ఆ ఫామ్ హౌస్ వద్ద ఉండాలనుకున్నారు. కానీ పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టడంతో అక్కడ ఉండడం మంచిది కాదని దొంగల ముఠాకు అర్థమై తొందరగా పారిపోవాల్సిన పరిస్థితి వారిది. చూడండి ఫ్రెండ్స్, పోలీసులు విచారణ ఏ విధంగా సాగించారో చూద్దాం. రైలులో ఉన్న పోస్టాఫీస్ సిబ్బందితో ముఠాలోని ఓ వ్యక్తి ఇక అరగంట వరకు ఇక్కడి నుంచి ఎవరు కదలరు అని అన్నట్లు విచారణ సమయంలో రైలులోని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో దొంగల వాహనం ఓ 50 కిలోమీటర్లు వెళ్ళగలదని పోలీసులు భావించి ఆ ఏరియాలో జల్లెడబట్టారు పోలీసులు. ఈ విషయం తెలుసుకున్న దొంగల ముఠా ఫామ్ హౌస్ నుంచి పరారయ్యారు. 2 రోజుల తర్వాత దొంగల ముఠా ఫామ్ హౌస్ను కాల్చివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడ వేలిముద్రలు, మరికొన్ని ఆధారాలు, ప్రధానంగా డబ్బు తీసుకువచ్చిన మెయిల్ బస్తాల ఆధారాలను కనుగొన్నారు. దోపిడీ అనంతరం దొంగలు ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫామ్ హౌస్లోని కాగితాలు, రికార్డులను పరిశీలించగా అందులో బ్రియాన్ ఫీల్డ్ ఫేర్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ముందుగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి 16 మంది కోసం వేట ప్రారంభించారు. అయితే పోలీసులు సర్చ్ ఆపరేషన్లో భాగంగా 16 మంది దొంగలను పట్టుకోగలిగారు. అయితే చివరికి అందరినీ పట్టుకున్న దోచుకున్న డబ్బు మాత్రం అస్సలు దొరకలేదు. అది ఏమైందో ఎవరికీ తెలియదు. 120 సంచులలో గల డబ్బు విలువ ప్రస్తుత విలువ ప్రకారం దాదాపుగా 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది ఫ్రెండ్స్, కేవలం 30 నిమిషాల్లో 500 కోట్ల రూపాయలు దొంగతనం చేశారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద దొంగతనం. ఇది నిజంగా జరిగింది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.